అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా పేరెంటింగ్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ పేరెంటింగ్ మీద అసలు వర్క్ చేయవలసిన అవసరం ఉన్నదా? ఇప్పుడు పేరెంటింగ్ అనేది మన భారతీయ సంస్కృతిలో ఎప్పటినుంచో చక్కగా నడుస్తున్నదే కదా! అన్ని చోట్ల మనకనే కాదు, ప్రపంచంలో ఏ జంతుజాలాలను తీసుకున్నా, పక్షులను తీసుకున్నా అవన్నీ కూడా మరి ఎవరు చెప్తున్నారు వాటికి? మీ పిల్లల్ని ఎలా పెంచండి మీరు చెప్తున్నారు ఎవరన్నా? చెప్తున్నారు యాక్చువల్లీ. జంతువులకి ఎందుకు అంటే వాళ్ళు గ్రూప్స్ లో ఉండేవారండి. మనము జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం. సో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఇలా చేయి, అలా కాదు ఇలా చేయి, అది మనకి తెలియకుండా మెంటరింగ్ చాలా వచ్చేది హ్యూమన్స్ కి. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోయింది, చెప్పేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఎక్కువ మనకి 90s నుంచి 2000s వరకు ఒకలా అయితే కంప్యూటర్స్ వచ్చినప్పటి నుంచి ఈ లాస్ట్ 5 years లో, ఎందుకంటే నాకు 21-year-old ఉన్నాడు, 14-year-old ఉన్నాడు. ఆ 7 మా వాడు పెద్దాడు అంటాడు, నేను ఆల్రెడీ ఒక జనరేషన్ అవతలనిపిస్తుంది వాడితో చూస్తే అని. ఇప్పుడు ఏఐ ఎంత ఇంప్రూవ్ అయిపోతుందంటే తట్టుకోలేక పేరెంట్స్ కి అసలు అర్థం కావట్లేదు. స్కూల్ హోంవర్క్స్ చేయమంటే ChatGPT చూస్ చేసేస్తున్నారు పిల్లలు. అది కరెక్టా కాదా? మామ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఏఐ. ఇప్పుడు పేరెంటింగ్ కి హెల్ప్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఓ టెక్నాలజీ మారిపోయింది, నాకు పేరెంటింగ్ అంటే నీకు టెక్నాలజీ తెలియక్కర్లేదు. ఇప్పుడు ఎందుకు మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ డిగ్రీ వరకు చదువుకుంది, మా అమ్మకి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియంలో చదువుకుంది. మా అమ్మ ఇద్దరిని పెంచలేదా? మా అన్న ఐటీకి వెళ్ళాడు, నేను ఓయూకి వెళ్ళాను, మేము బాగా చదువుకున్నాం. మా అమ్మ అంటే మా అమ్మ చదువుకుంటేనే మాకు చదువు వస్తుందా? అలా ఏం కాదు. వాల్యూస్ పేరెంటింగ్ నాకు ఎలా అనిపించింది అంటే మా తాతగారు, మా అమ్మమ్మ వీళ్ళు నాకు, మా అమ్మ ఏది చెప్పినా మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా చేయాలి, మంచి మనసుతో చేయాలి, అంతే, ఇంకా వేరేవన్నీ అనవసరం. ఆ వాల్యూస్తో పెంచాలి. పేరెంట్స్కి ఇప్పుడు చాలా మంది విమెన్ కూడా వర్కింగ్ కాబట్టి వాళ్ళకి టైం ఉండట్లేదు, పిల్లలతోటి టైం ఉండట్లేదు కాబట్టి వాల్యూస్ అంటే అన్నది పక్కకి వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, బాగా చదువుకుంటే ఏమొస్తుంది? మంచి ఉద్యోగం వస్తుంది. కానీ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాల్యూస్ ఉండట్లే కాబట్టి మనకు ఇంకోటి ఏంటంటే నేను ఇండియా యుఎస్ గురించి చెప్తున్నా. ఇండియాలో నేను పెరిగినప్పుడు మా అమ్మ వాళ్ళే నాకు చెప్పలేదు. నేను నేబర్స్కి, చుట్టాలకి, అందరింట్లోకి వెళ్ళినప్పుడు అందరినీ చూసి ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ కిడ్ అంటారు. అందరి ద్వారా పెరిగాను నేను, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసి, ప్లాన్ సొసైటీస్ వచ్చేసి, సేమ్ సోషల్ ఎకనామికల్ సిమిలర్గా ఉన్న వాళ్ళ దగ్గర పెరుగుతున్నాం. కష్టాలు ఏంటో తెలియట్లేదు పిల్లలకి, అవన్నీ తెలియట్లేదు, వాళ్ళకి చాలా తెలియట్లేదు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునే ఇది లేదు, ఎందుకంటే ఇంట్లో ఉంటున్నారు, డివైస్లో కూర్చుంటున్నారు, బయటకు వెళ్ళట్లేదు, వాళ్ళ పేరెంట్స్ని తప్ప ఇంకవన్నీ చూడట్లేదు. పేరెంట్స్ ఏమో ఉద్యోగాల్లో టైంలు ఉండట్లేదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దరు కేయాస్ వచ్చినప్పుడు అయ్యో ఎలా హ్యాండిల్ చేయాలని భయపడిపోతున్నారు. అందుకని నేను ఏం చెప్తానంటే తెలియకుండా మనకి చిన్నప్పుడు వేమన శతకం, సుమతి శతకం ఇవన్నీ చెప్పినప్పుడు తన కోపమే తన శత్రువు, ఇవన్నీ మనము ఊరికనే చదువు బట్టి కొట్టి రాసేయడం కాకుండా ఎవ్రీడే మన పేరెంట్స్ మనలో కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మనం వాటితో పెరుగుతాం వాల్యూస్. ఆ వాల్యూస్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన యంగర్ జనరేషన్కి పాస్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పేరెంట్స్కి పాస్ చేయడానికి టైం లేదు, లెగసీ లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఆ వర్క్షాప్స్ అవి క్రియేట్ చేసి పేరెంట్స్తో నేను మాట్లాడినప్పుడు, నేను ముందర పార్ట్ టు కరేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఉమెన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాలాంటి విమెన్ 40 years వచ్చేసరికి మీరు అన్నీ చేసేసేద్దాం అనుకుంటారు, స్ట్రెచ్ థిన్ అయిపోతారు, మిమ్మల్ని మీరు ఆలోచించుకోరు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి, సో ఉమెన్కి హెల్ప్ చేద్దాము నాలాంటి ఉమెన్కి అనుకున్నాను. వాళ్ళతో మాట్లాడితే, ఇంటర్వ్యూలు చేస్తే మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు అని అడిగితే మేము ఇవన్నీ హ్యాండిల్ చేసుకోగలం, పిల్లల్ని మేము చేయలేకపోతున్నాం, అది ఒక బ్లాక్ హోల్లా ఉంది మాకు. అందుకని అందులో నేను సిలికాన్ వ్యాలీలో ఉంటాను, బే ఏరియాలో. హైలీ కాంపిటేటివ్ స్కూల్ డిస్ట్రిక్ట్స్, పేరెంట్స్ అందరూ హైలీ అకాంప్లిష్డ్. పిల్లలకి ఏమవుతుందంటే ప్రెషర్ పేరెంట్స్ పెట్టినా పెట్టకపోయినా నేను మా పేరెంట్స్ కన్నా బాగా చేయాలి. మేమందరం ఏం చెప్తున్నాం, మేము మా పేరెంట్స్ కన్నా చాలా బాగా చేసామని చెప్తున్నాం. మన జనరేషన్, మన పిల్లలు మనం ఆల్రెడీ వీ సెట్ ద బార్ ప్రెటీ హై. వాళ్ళేమో నేను ఎలా వెళ్తాను ఇక్కడికి, పిల్లలు సెల్ఫ్ ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు. దాంతో మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఒక కార్డు పెట్టింది, అక్కడ 1 in 5 kids ఆర్ డయాగ్నోస్డ్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే ప్రతి వీధిలో ఒక అట్లీస్ట్ 10 మంది ఉన్నారు. సూసైడ్ చేసుకుంటున్నారండి అకాడమిక్ ప్రెషర్ తట్టుకోలేక, మంచి కాలేజెస్లో రాకపోతే. అది ఇండియా, నేను ఓన్లీ యూఎస్లో అనుకున్నా, ఇండియాలో కూడా వింటున్నా చాలా స్టోరీస్. సో నాకు ఎట్లా అనిపించిందంటే ఇవన్నీ కొంచెం పిల్లల్లో కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ తెలుసుకుంటే అంత హైగా డిప్రెషన్ అవి అంత పీక్ వెళ్ళిపోకుండా
కొంచెం సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలిసిన వెంటనే Hmm. ఇఫ్ ఐ హ్యావ్ టూల్స్ టు సప్రెస్ దమ్ ఎ లిటిల్ బిట్, నాట్ సప్రెస్, టు రిలీజ్ దమ్ ఎ లిటిల్ బిట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే లైఫ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ రోజు ఒకసారి ఫెయిల్ అయ్యాం, కానీ ఎంతమంది ఉన్నారండి, ఎవరు సక్సెస్ఫుల్ వాళ్ళని పట్టుకున్నా ఏదో ఒక లైఫ్ స్టోరీ చెప్తారు, రైట్? అది పిల్లలకి తెలియట్లేదు. ఇది కాకపోతే ఇంకా వరల్డ్ లేదు, నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాకపోతే లేదు. అది నాకు పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ కనెక్షన్ ఉండట్లేదు, మధ్యలో గ్యాప్ ఎక్కువైపోయింది. నాకు కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ పేరెంట్ కామ్గా ఉండాలి, కామ్గా ఉంటేనే పిల్లలతో కనెక్షన్ అవుతుంది. ఆ కనెక్షన్ అయింది అంటే పిల్లల్లో ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు పేరెంట్ దగ్గరికి రాగలగాలి. పేరెంట్స్ ఒక సేఫ్ కంటైనర్ క్రియేట్ చేయాలి. వాళ్ళు వచ్చి అమ్మ ఈ ప్రాబ్లం ఉంది అంటే పేరెంట్స్కి అది తెలియకపోయినా దగ్గర ఉండి ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం. నాకు ఏఐ తెలియక్కర్లేదు, బట్ ఐ విల్ లెర్న్ విత్ యూ, బికాస్ నేను ఇక్కడ ఉన్నానంటే ఏమీ తెలుసుకోకుండా రాలేను కదా ఈ స్టేజ్కి. ఐ థింక్ ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ విల్ హైర్ పీపుల్ అండ్ గివ్ యూ ట్యూటర్స్ని పెడతాను, ఇది పెడతాను, అది పెడతాను, బట్ నువ్వు నా దగ్గరికి రా ప్రాబ్లం ఉందని. అందుకని కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని పేరెంటింగ్లో ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు. అంటే పిల్లల్ని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లల్ని బ్లేమ్ చేయడం అనేది అంటే రెండు విధాలు ఉంటుంది. పేరెంట్స్ ఏమంటున్నారంటే వచ్చి మా పిల్లాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, నాకు ఎవ్రీ థర్స్డే రిలీజ్ ఉంటుంది, నాకు రిలీజ్ నేను కూర్చుంటా, సాయంత్రం 7కి కూర్చుంటే 10, 11, 1 అయిపోతుంది, వాడికి తెలుసు నేను ఆ టైంలో అక్కడ ఉంటాను, అప్పుడు వెళ్ళి స్క్రీన్ నేను లిమిట్ పెట్టినా సరే స్క్రీన్ మొత్తం చేసేసుకుంటున్నాడు. సో హీస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్. ఎప్పుడైనా పిల్లల్ని బ్లేమ్ చేయడమే కాదు, ఎవరినైనా సరే, మా హస్బెండ్ నన్ను ఇట్లా అంటున్నారు, మా బాస్, అగైన్ విక్టిమ్ మైండ్ సెట్, వాళ్ళు నన్ను చేస్తున్నారు. నేను బౌండరీస్ పెట్టుకున్నానంటే నేను మా పిల్లలకి చెప్తాను. నాకు యాక్చువల్లీ ఆ రిలీజ్ టైం నాదే. నేను ఇంజనీర్లా చేసేటప్పుడు ఎవ్రీ థర్స్డే, ఆల్టర్నేట్ థర్స్డేస్ మాకు రిలీజ్ ఉండేది. 7కి స్టార్ట్ అయితే ఎప్పుడవుతుందో తెలియదు. నేను చెప్పేదాన్ని, ఈ టైంలో నాకు రిలీజ్ ఉంది, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కానీ రూల్స్ ఆర్ రూల్స్. మీరు రూల్స్ వైలేట్ చేశారంటే కాన్సిక్వెన్స్ ఇది. నేను పేరెంట్లా అప్పుడప్పుడు వదిలేస్తాను, కానీ మీరు పేరెంట్ లాగా రూల్స్ కాన్సిక్వెన్సెస్ ఫాలో అయితే వాళ్ళు లైన్లో ఉంటారు. అమ్మ చూడట్లేదు కానీ అమ్మకు తెలిసిపోతుంది, డివైస్ చూస్తే ఎంత టైం చేసామో తెలిసిపోతుంది, రేపు డివైస్ తీసేసుకుంటుంది 2 days, అందుకని ఎందుకులే అని వదిలేస్తారు. అది మనము పెట్టడంలో ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి? మనం కోపంతో కాదు, కక్షతో కాదు. కాన్సిక్వెన్స్ అంటే పనిష్మెంట్ కాదు. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే కాన్సిక్వెన్స్ అంటే పనిష్మెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. ఏంటంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. మన లైఫ్లో కూడా ఇప్పుడు నేను ఫ్లైట్కి టైంకి వెళ్ళలేదు అనుకోండి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, నా గురించి ఆగదు, అది కాన్సిక్వెన్స్. నా డిలేకి నా కాన్సిక్వెన్స్. మనం లైఫ్లో ఉన్నవి పిల్లలకి నేర్పించాలి. మీరు చెప్పిన పని చేయకపోతే ఇవి ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అని, పరిణామాలు తెలియాలి పిల్లలకి. అది ముందరి నుంచే పెట్టాలి. అది పెట్టడం తప్పు కాదు, స్ట్రిక్ట్ పేరెంటింగ్, డిసిప్లిన్ అంటారు. ఆ డిసిప్లిన్ లేకపోతే వాళ్ళకి డిసిప్లిన్గా వేరే చోట ఉండడం కూడా చేత కాదు. సో నేను అలాంటివి నేర్పిస్తాను పేరెంట్స్కి. మీరు బౌండరీస్ పెట్టండి, కాన్సిక్వెన్సెస్ పెట్టండి. మీరు అది కరెక్ట్గా చెప్తే పిల్లలు యాక్చువల్లీ థ్రైవ్ విత్ స్ట్రక్చర్. వాళ్ళకి స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్చర్ ఇవ్వనప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా ఉందనుకోండి, మనీ ప్లాంట్ అది ఉంటే మీరు స్ట్రక్చర్ పెట్టారంటే చక్కగా పెరుగుతుంది, మీరు వదిలేస్తే మొత్తం పెరిగిపోతుంది. అది దాని మిస్టేక్ ఎట్లా అయింది, దాని స్వభావం అది. మనం స్ట్రక్చర్ ఇవ్వలేదు. సో పేరెంట్స్ పిల్లల్ని బ్లేమ్ చేయడం కాకుండా, బ్లేమ్ చేయకుండా బౌండరీస్ పెట్టి, నువ్వు స్క్రీన్ టైం రోజుకి 1/2 hour, నువ్వు దానికన్నా ఎక్కువ చేసావు అంటే నేను తీసేసుకుంటా స్క్రీన్. ఎందుకంటే నేను పే చేస్తున్నా స్క్రీన్కి, నేను ఇంటర్నెట్ ఆపేయచ్చు, ప్లాన్, నీ డేటా ప్లాన్ తీసేసుకుంటా, ఐ కెన్ డూ దాట్. కానీ దానికి కరేజ్ కావాలి, చెప్పాలంటే కరేజ్ కావాలి. అండ్ పిల్లలు తిడతారు మిమ్మల్ని, యు ఆర్ ద వర్స్ట్ మామ్ ఎవర్, మై లైఫ్ సక్స్, ఇలా మాట్లాడతారు పిల్లలందరూ. ఇప్పుడు దట్స్ ఓకే, దట్స్ ఓకే. నువ్వు నేను అమ్మో ఇదే నన్ను అలా అంటున్నాడు, నేను అలాంటి పేరెంట్ని కాదు, నీ మంచి కోసమే చేస్తున్నాను కదా, ఆ ఇమోషనల్ డ్రామా అక్కర్లేదు. నువ్వు 1/2 hour దాటేమో అంటే నీ ఫోన్ తీసేస్తా, అంతే సింపుల్. అండ్ ఫాలో అవ్వాలి. సో పిల్లల్ని బ్లేమ్ చేసి యూజ్ లేదు. అంటే మా పిల్లలు ఎప్పుడు కూడా మా మాట వినరు, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు, వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఇట్లా అని వీళ్ళే అనేసుకుంటుంటారు కదా, దాన్ని వాళ్ళకి ఎలా మీరు చెప్తారు వాళ్ళని? నేను ఏం చెప్తానంటే అది ఈజీ వే తీసుకోవడం అంటాను. దేనికైనా కష్టపడాలండి. మన పిల్లలు బాగా ఉండాలంటే కష్టపడాలి. మా పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారంటే ఎందుకు ఉన్నారో కనుక్కోండి. వాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనని తిడతారు, ఫీల్ అవుతారు, తలుపులు కొట్టేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దాన్ని మనం లోపలికి వెళ్ళి, అంటే పులి నోట్లో చేపెట్టడం అంటారు కదా, ఆ ధైర్యం ఉండాలి మీకు. పులి నోట్లో ఏదో పాపం ఉంది, ఏదో గుచ్చుకుంది, అది మోన్ అవుతుంది, దాని నుంచి తీయాలంటే మీకు ధైర్యం ఉండాలి. పేరెంట్స్కి ధైర్యం ఉండాలి. నేను పిల్లల్ని
కనెక్టెడ్ అవ్వాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని వదిలేయకూడదు. కనెక్ట్ అవ్వాలంటే ఈ డోర్ పనిచేయకపోతే ఈ డోర్ పనిచేయకపోతే ఏదో ఒక డోర్ పనిచేస్తుంది. మీరు కన్సిస్టెంట్ గా ట్రై చేస్తే పనిచేస్తుంది. పిల్లలు మాట వినట్లేదు అంటే డివైస్లన్నీ తీసేసి ఎవ్రీ వీక్ నువ్వు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రైడే నీ క్లాసెస్ అన్నీ అయిపోయి ఫ్రైడే సాయంత్రం యూఆర్ ఫ్రీ, మనం కూర్చొని మూవీ చూద్దాం, ఫ్యామిలీ టైం, లేకపోతే మనం వాక్కి వెళ్దాం, లేకపోతే మనం డిన్నర్ తిందాం. మా పిల్లలు చేరు అంటే నేను చెప్తాను, అప్పుడు పేరెంట్స్ వస్తారు, మీరు చెప్పేవన్నీ అడవండి, మా పిల్లలు అసలు విన్నారు. సరే, ఇది హౌస్ రూల్స్, ఇది నువ్వు చెయ్యాలి, చెయ్యకపోతే కాన్సిక్వెన్స్. మీరు రెగ్యులర్గా కాన్సిక్వెన్స్ పెట్టండి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఫస్ట్ విసుక్కుని అబ్బా అమ్మ ఫోన్ తీసేసుకుంటుందిరా బాబు అని వచ్చి కూర్చున్నా 3-4 డేస్ అయిన తర్వాత హిల్ రియలైజ్ దిస్ ఇస్ ఫన్. బోర్డ్ గేమ్స్ ఆడడం, ఫ్యామిలీ అడగండి, పిల్లల్ని అడగండి, మీరు ఏం చేస్తావు, ఈ టైంలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు మన ఇష్టమైందే కాదు. నేను తెలుగు సినిమా పెడితే ఒక ఆవిడ వచ్చి కెనడా నుంచి ఆవిడంది, మా పిల్లడు తెలుగు సినిమా పెడితే డివైస్ టైమ్ 2 hours కదా వీకెండ్, వాడికి తెలుగు సినిమా ఇష్టం లేదు, వాడికి గేమ్ ఆడాలనుంది, నువ్వు 2 hours వీకెండ్ డివైస్ టైం అయిపోయింది అంటే ఎలా కుదురుతుంది, అది ఫేర్ కాదు కదా. నేను వాడిని అడుగు, వాడిని కూడా పెట్టి 20 minutes నువ్వు ఏదైనా చేయొచ్చు, 30 minutes నాది చూద్దాం, 20 minutes నీది చూద్దాం, ఆర్ 30 minutes ఏం చేద్దాం, ఓకే విల్ వాచ్ వాట్ 10 years వాడికి 30 minutes ఐల్ ప్లే అ గేమ్ అండ్ దెన్ ఐల్ వాచ్ యువర్ 30 minutes యువర్ స్టూపిడ్ మూవీ అని చెప్పాడు. ఫైన్, అలాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ వాళ్ళు వద్దంటారు, తర్వాత వాళ్ళే. అలా మనం మంచి చేసుకోవాలండి, ఎవరినైనా మంచి చేసుకుంటే అన్నీ అవుతాయి. అవునండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మెంటల్ హెల్త్ మీద వర్క్ చేయమని, అంటే వాళ్ళు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ ఎడిక్షన్ నుంచి పిల్లలు బయటకు రావాలంటే పేరెంట్స్లో నుంచి మార్పులు తీసుకొస్తారు, పిల్లలకి ఏదైనా మీరు చేస్తారు? ఇద్దరూ చేస్తాము. ఒకవేళ పేరెంట్స్ డినైల్లో ఉన్నారనుకోండి, కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు, ఐ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ అంటారు. నాకు యాక్చువల్లీ ఒక కిడ్ వచ్చి ఏంటంటే ఎగ్జామ్స్ అప్పుడు అన్నీ చదువుకుంటుంది, ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ స్ట్రెస్ వచ్చేసి జ్వరం వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి హాఫ్ మర్చిపోతుంది, షీఈస్ గెటింగ్ లోవర్ గ్రేడ్స్, చాలా స్ట్రెస్ వచ్చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ గర్ల్, 13 years old. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేనే చేస్తాను, నాకే కావాలి అని చెప్పింది. అయితే వాళ్ళ అమ్మంది నాకు అక్కర్లేదు, నేనంతా ఆ పిల్లతో చాలా కూల్ పేరెంట్, మీరు మా అమ్మాయికి సెషన్స్ ఇవ్వండి. సో గ్రూప్ సెషన్స్, కామ్ కనెక్టెడ్ టీన్, అలా చాలా మంది పిల్లలు వచ్చారు కాబట్టి కామ్ కనెక్టెడ్ టీన్ అని క్రియేట్ చేశాను. సో అది ఓన్లీ కిడ్స్కి చెప్తాను. వాళ్ళకి ఎగ్జామ్స్ టెన్షన్ వస్తే ఎలా చేయాలి, మీకు ఏదైనా అడ్మిషన్స్ రాకపోతే, కావాల్సిన కాలేజ్లో రాకపోతే రిజెక్షన్ ఎలా చేయాలి, ఇలా వాళ్ళకి చెప్తాను. పేరెంట్స్ ఒకవేళ మా పిల్లలు రావట్లేదు అంటే అప్పుడు పేరెంట్స్కి ఎలా చేయాలి అని పేరెంట్స్ ద్వారా చెప్తాను, వాటి నుంచి వెళ్ళేటట్టు. పిల్లలు ఇంప్రూవ్ అవుతుంటే చూసి పేరెంట్స్ వస్తారు నాకు, ఓహో మా పిల్లల్ని ఇలా మార్చింది మే అని చెప్పి క్యూరియాసిటీతో వస్తారు. సో ఇద్దరి తరఫు నుంచి ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు ఫస్ట్, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు.